హాయ్ అండి. నేను ఏ పని అనుకున్నా అది సవ్యంగా జరగదు. ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. అసలు ఏమైందంటే ఆ రోజు శనివారం సాయంత్రం ఈవినింగ్ 6:30 అయింది. నేను బట్టల స్టిచ్చింగ్కి ఇద్దామని చెప్పి మా వీధిలో ఉన్న మిషన్ ఆంటీ దగ్గరికి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళినా నేను ఫోన్ చేసే వెళ్తాను, కానీ ఆ రోజు ఏంటో అలా వెళ్ళిపోయాను. తీరా చూస్తే ఆ ఆంటీ లేరు. పక్కనే గుడి కూడా ఉంటుందిలేండి. ఈ లోపల గుడి గంటలు వినిపించాయి. నేను న్యూ ఇయర్కి ఒకటి వెయిట్ తగ్గాలి, రెండు ప్రతి శనివారం గుడికి వెళ్ళాలని రెజల్యూషన్స్ తీసుకున్నాను కానీ మర్చిపోయాను. అందుకే దేవుడు ఇలా రప్పించుకున్నాడేమో. వెంటనే గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. నాకు 2019 వరకు కూడా దేవుడన్నా గుడన్నా చాలా ఇష్టం అండి. చాలా నమ్మకం ఉండేది. ప్రతి శనివారం కూడా గుడికి వెళ్ళేదాన్ని. అయితే కొన్ని కారణాల వల్ల నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా 2019 తర్వాత నేను దేవుడిని నమ్మడం కానీ గుడికి వెళ్ళడం కానీ పూర్తిగా మానేశాను. చెరువు మీద అలిగితే చెరువుకి ఏమవుతుంది, మనకే కదా ఎండేది. మళ్ళీ అది తెలుసుకొని దేవుడితో రాజీ కుదుర్చుకొని మళ్ళీ గుడికి వెళ్ళడం స్టార్ట్ చేశాను అనమాట. గుళ్ళో కొంతసేపు కూర్చొని బయటకు వచ్చేసాను. 4 అడుగులు వేస్తే రిలయన్స్ వస్తుంది అనమాట. మాకేంటంటే మా ఇంటికి ప్రతిదీ దగ్గరగానే ఉంటుంది. గుళ్ళు కానీ, షాపింగ్ మాల్స్ కానీ, రిలయన్స్ కానీ ఇలా ప్రతిదీ దగ్గరగా ఉంటుంది. మా లక్ అనమాట. ఎలాగో వచ్చాం కదా, ఒకసారి రిలయన్స్లోకి వెళ్ళి ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయేమో చూద్దామని చెప్పి వెళ్ళాను. న్యూ ఇయర్, పొంగల్ ఇలా వస్తున్నాయి కదండి. స్టాక్ అయితే ఫుల్గా దింపేశాడు. విపరీతంగా ఆఫర్స్ పెట్టారు. బట్టలు కూడా చాలా బాగున్నాయి. అసలు ఇవన్నీ కొంటారా? నాకైతే ఎప్పుడు ఒక డౌట్, మిగిలిపోయిన వాటిని ఏం చేస్తారు వాళ్ళు అని చెప్పి ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది. నేను బట్టలు కొనపోయినా తప్పకుండా చూస్తానండి. మన ఆడవాళ్ళకు ఉన్న లక్షణమే అది కదా. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు నేను తీస్తున్నానే, అది ఆడవాళ్ళ టీషర్ట్ అనమాట. అసలు నేను వేసుకోను, నేను ఇంతవరకు ఎప్పుడు వేసుకోలేదు పుట్టిన దగ్గర నుంచి. కానీ వెళ్ళినప్పుడల్లా టీషర్ట్లు చూస్తాను, జీన్స్ ప్యాంట్లు చూస్తాను, అలా పెట్టుకొని అద్దంలో చూసుకొని నాకు నేను మురిసిపోతూ ఉంటాను. ఇక టైం అవుతుందిలే అని చెప్పి అక్కడ పడేసి నాకు కావాల్సినవి అంటే ఏం లేదండి, 2 మష్రూమ్ ప్యాకెట్లు, ఒక ఉల్లి పరక కట్ట, చిలకడ దుంపలు తీసుకొని ఒక 108 రూపాయలు బిల్ చేసుకొని బయటకు వచ్చేసాను. అప్పటికే 7:30 అయిపోయింది. అమ్మో డిన్నర్ టైం అయిపోయిందని చెప్పి గబా ఇంటికి వచ్చి, ఆడవాళ్ళకి కష్టకాలంలో ఆదుకునే ఏకైక వంట ఏదన్నా ఉంది అంటే అది ఉప్మానండి. ఆ ఉప్మా చేసేసి పొద్దున్న దోసకాయ టమాటాతో డిన్నర్ కానిచ్చేసాను. ఈ లోపల మా వారు ఆఫీస్ నుంచి ఒక బ్యాగ్ పట్టుకొని గబా వచ్చానమాట. ఆ బ్యాగ్ ఓపెన్ చేసిన దాకా నాకు టెన్షన్ అనమాట, ఆత్రం అనమాట. ఏముంది అని చెప్పేసి. ఏం లేదండి, వాళ్ళకి న్యూ ఇయర్కి కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ ఇచ్చారనమాట. ఏం లేదు, ఛార్జింగ్ అయిపోతే పవర్ బ్యాంక్ ఉంటుంది, ఆ పవర్ బ్యాంక్ ఒకటి, స్వీట్స్ హెరిటేజ్ వాళ్ళి గులాబ్ జామును, రసగుల్లా, ఒక డైరీ ఇచ్చారు. రసగుల్లా అయితే అసలు బాగాలేదు, గులాబ్ జామున్ అయితే కత్తిలాగుంది. ఒకసారి టేస్ట్ చూడండి మీరు కూడా. మళ్ళీ ఏదో బిస్కెట్స్, చాక్లెట్లు ఇచ్చారు అంతే. ఒక మిక్స్చర్ ప్యాకెట్ కూడా ఒకటి ఇచ్చారు. కాజు పాకం కూడా ఇచ్చారండి, అది ఆల్రెడీ మా వాళ్ళు తినేశారనమాట. అన్నిటికీ మించి బ్యాగ్ అయితే చాలా క్వాలిటీగా సూపర్ ఉందనమాట. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో